ప్రైజ్ ద లార్డ్. నేను మీ బ్రదర్ పాస్టర్ రవి పాల్. మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని, బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం ఏమిటో ఆశతో, ఆసక్తితో విందామా? ఈరోజు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదు. నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అంటు యూ. దేవునికే మహిమ కలుగునుగాక. మీరు అనుకోవచ్చు, నా పరిస్థితి మారుతుందా? నేను ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వగలనా? నేను ఈ ఇంటర్వ్యూలో పాస్ అవ్వగలనా? నేను ఆ యొక్క కార్యము చేయగలనా? నా బిడ్డకు వివాహం చేయగలనా? నా కుమారుడికి వివాహం చేయగలనా? గర్భఫలం నాకు దేవుడిస్తాడా? నాకు బిడ్డలు పుట్టడం జరుగుతుందా? అని రకరకాల విషయాలలో మీరు మరి అవుతుందా, జరుగుతుందా అని మీరు అనుకుంటున్నారేమో. నేను సాధించగలనా? నేను గెలవగలనా? నేను పొందుకోగలనా? నేను మాట్లాడగలనా? దేవునికి స్తోత్రము. నీ సందేహం ఏదైనా ప్రభు ఒక్కటే సమాధానం చెప్తున్నాడు. మీకు అసాధ్యమైనది అంటూ ఏదియూ లేదు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లలకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన పిల్లలను ఆయన ఆదుకుంటాడు. ఆయన పిల్లలను ఆయన బలపరుస్తాడు. ఆయన పిల్లలను ఆయన బలపరిచి తన శక్తి ఏమిటో, తన ప్రభావం ఏమిటో తను చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు మాట్లాడాడు. మన ఆపత్కాలం వచ్చినప్పుడు మనము ఆయనకు మొరపెడితే చాలా, ఆయన ఉత్తరం ఇస్తాడు. మన శక్తి చేత, మన బలము చేత కొన్ని కార్యాలు అసాధ్యమేమో గాని ఆయన వాక్యం ఏమంటుందంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు గాని ఇది నా ఆత్మ చేతనే సాధ్యమవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, నాకు ఇది అవుతుందా? ఇది జరుగుతుందా? సాధ్యమేనా? చెయ్యగలనా అని మీరు అనుకోవద్దు. మీరు చేయలేకపోవచ్చేమో గాని ప్రభు మీ పక్షాన ఉన్నప్పుడు మీరు దాన్ని తప్పకుండా చేయగలుగుతారు. ప్రభు మీ పక్షాన ఉండునట్లుగా చూసుకోండి. ప్రభు మీ పక్షాన ఉండునట్లుగా ప్రార్థించండి. ప్రభు మీకు న్యాయం చేసినట్లుగా ఆయన్ని వేడుకోండి. ప్రభు నీ కార్యము నెరవేర్చినట్లుగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను నువ్వు అడుగు, ఆయన సహాయం కోరుకో. తప్పక దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. లేదు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. గుర్తుంచుకో, తొందరలో నీకు మంచి ఆరోగ్యం రాబోతుంది. వివాహాలు కాక బాధపడుతున్న వారు తప్పక వివాహాలు జరగబోతున్నాయి. గర్భఫలం అందక బాధపడుతున్న వాళ్ళు తప్పక దేవుడు మీకు పండంటి బిడ్డల్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కడ ఉండి, ఏ ప్రాంతంలో ఉండి, ఏ దేశంలో ఉండి ఈ మాటలను వింటున్నావో గాని దేవుడు నీకు మంచి ఉద్యోగము కలుగు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. పడిపోయి ఉన్న సహోదరుడా, నువ్వు నిలబడబోతున్నావు. పడిపోయి ఉన్న సహోదరి, నువ్వు నిలబడబోతున్నావు. నీ చేత కాకపోవచ్చునేమో గాని నీ ప్రభు చేతనవుతుంది. నీ ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. నీ ప్రభు సహాయం నీకు అందబోతోంది. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ఉద్యోగంలో క్షేమం, నీ వ్యాపారంలో క్షేమం, నీ కుటుంబంలో క్షేమం, నీ పోరాటంలో నీకు విజయం దేవుడే ఇవ్వబోతున్నాడు. కాబట్టి సాధ్యమవుతుందా అనే మాట నీకు అక్కర్లేదు. సాధ్యమవుతుంది. ధైర్యంగా ఉండు, నెమ్మదిగా ఉండు. దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని మరి నీవు దావీదు గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధము యెహోవాదే అని చెప్పిన రీతిగా నీవు కూడా యుద్ధము యెహోవాదే అని చెప్పి నీవు నీ యొక్క విషయంలో ప్రతి పనిని దేవునికి అప్పగించి దేవుని వెనక నీవు నడువు. దేవుడు నీ కంటే ముందు నడుస్తూ నీకు సహాయం చేస్తాడు. నమ్మిన వారు, విశ్వాసం ఉంచుచున్న వారు అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. వాక్యం కొరకు, వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకుందాము. దేవా, మీకు స్తోత్రాలు నాయనా. మీకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదంటున్నావు తండ్రి. అవును తండ్రి,
మేము కొన్నిసార్లు బలహీనమేమో కానీ నీవు మా పక్షాన ఉన్నప్పుడు మాకు బలాన్ని ఇస్తావు, మాకు శక్తిని ఇస్తావు, మాకు జ్ఞానం ఇస్తావు, మాకు వివేకం ఇస్తావు, కార్యమును నీవే జరిగిస్తావు. తండ్రి, మేము నమ్ముతున్నాం. కార్యం జరిగించండి ప్రభువా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదంటున్నావు కదా తండ్రి. అంతటి జ్ఞానము, అంతటి బుద్ధి, అంతటి వివేకము, అంతటి పట్టుదల, అంతటి ప్రార్థన మాకు దయచేయండి. అంత శక్తి కలిగినటువంటి ప్రార్థన మాకుంటే సాధ్యమే ప్రభువా. సమస్తమును మేము జయించగలుగుతాం. జయించే శక్తిని, బలమును మాకు దయచేయమని ఇస్తున్నారని, మేము అన్ని విషయాలలో జయం పొందుకుంటున్నామని నమ్ముతూ, విశ్వాసము నీ మీద ఉంచుతూ ఈ ప్రార్థనంతయు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విన్న వాక్యం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని చిత్తమైతే మరొక వాగ్దానంతో మరొకసారి కలుసుకుందాము. అంతవరకు దేవుని సన్నిధి, దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.